హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిన్వేషియా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం. ఫిన్వేషియా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఓకే, సో యూజువల్లీ నేను దీంట్లోనే ట్రేడ్ చేస్తుంటాను. సో మీరు లైవ్లో కూడా అప్పుడప్పుడు గమనిస్తుంటారు. ప్రీవియస్గా నేను వీడియోస్ క్రియేట్ చేసింది కూడా దీని మీదనమాట. అంటే నేను ట్రేడ్ చేసి లైవ్ ట్రేడ్స్ చేసి క్రియేట్ చేసిన వీడియోస్ కూడా దీంట్లోనివే. ఓకే, సో ఎందుకు ఈ బ్రోకర్తో ఉన్నామంటే, సో ఈ బ్రోకర్లో మనకి మంచిగా ఉండేది ఏంటంటే ఫ్రీ బ్రోకరేజ్ అనమాట. అంటే మీరు దగ్గర ₹1 కూడా వాళ్ళు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు తీసుకోరు అనమాట. అదర్ ప్లాట్ఫామ్స్ మీరు ఏ ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా ₹20 తీసుకుంటారు అనమాట. ఫ్లాట్ ₹20 తీసుకుంటారు. బట్ ఇక్కడ మీకు మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ ట్యాక్సెస్ మాత్రమే పడతాయి. సో IGST ఏవి ఉంటాయి ఇవి. సో అవి మీకు ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. ఒకవేళ ఈ ఆప్షన్ సెల్ చేస్తారనుకోండి, మామూలుగా అదర్ ప్లాట్ఫామ్స్లో మీకు ఈజీగా ₹50, ₹70, ₹60 వరకు మ్యాక్స్ ఉంటాయి. సో అవి ఛార్జ్ చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే మీకు ఇక్కడ ఇది ఆర్డర్స్ సెల్ చేయడం బై చేయడం చేశారనుకోండి, మీకు ₹6 అట్లా మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. అది కూడా ట్యాక్సెస్. వీళ్ళు ఏం బ్రోకరేజ్ తీసుకోరు. అదర్ ప్లాట్ఫామ్స్లో ఫ్లాట్ మీకు ₹20 బై చేయడానికి, సెల్ చేయడానికి ₹20, అంటే మొత్తం ₹40 మీకు ఈ ఆర్డర్స్కి ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా? సో అందుకోసం నేను ఈ ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట ఈ ప్లాట్ఫామ్లో. సో అవి ఏంటంటే, మీకు ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి మీకేం ఇబ్బంది ఉండదు. ఆర్డర్స్ మీకు ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి ట్రేడింగ్ మనకి జీరోదా ప్లాట్ఫామ్ చూసినట్టే ఉంటుంది. చూస్తే ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ఆర్డర్ ప్యానల్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు లిమిట్, ఓకేనా? సో ఇది లాట్ అనమాట. ఇది లాట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 50 ఇస్తే తీసుకుంటుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కాబట్టి. ఓకే, అండ్ MIS ఆర్డర్స్ కావాలంటే MIS మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. కవర్ ఆర్డర్స్ ఆప్షన్స్, కవర్ ఆర్డర్స్, బ్లాకెట్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు. సో మార్కెట్ ఆర్డర్ కావాలంటే మార్కెట్ ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో మార్జిన్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఏం కనిపించట్లేదు. ఇక్కడ సెల్ ప్యానల్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సెల్ ఓపెన్ అవుతుంది అనమాట. జీరోదా యూస్ చేసిన వాళ్ళకి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఫండ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. UPI ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా. విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేస్తే విత్డ్రా వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఈ చార్ట్స్ కొంత ఇబ్బంది పెడతాయి అనమాట. మీరు చార్ట్స్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా మీకు ఈ చార్ట్స్ అనేవి ఓపెన్ అవ్వవు అనమాట. ఓకేనా? ఎక్స్టర్నల్గా మీకు చార్ట్స్ అనేవి ఓపెన్ అవ్వు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇది నేను IQ చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దానికోసం మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డార్క్ థీమ్ కావాలంటే డార్క్ థీమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చార్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఆ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది మీరు ఏం చెప్పినా కూడా అది సేవ్ చేసుకోదన్నమాట. మన ట్రేడింగ్ వ్యూలో మనం ఏవైనా ఇండికేటర్స్ని యాడ్ చేసామనుకోండి, అవి సేవ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? సో ఇదేంటంటే, మీరు ఇప్పుడు క్లోజ్ చేసేసారనుకోండి, మరలా యాడ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అండ్ ఈ చార్ట్ ఎక్స్టర్నల్గా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడే ఓపెన్ అవుతాయి. ఓకేనా? బట్ ఎలాగో మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ఓపెన్ చేస్తే అక్కడ చూస్తూ ఇక్కడ ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి నేనైతే దీన్ని అంతగా పట్టించుకోవట్లేదు అనమాట. ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది దీంట్లో. ఓకేనా? సో ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు బై సింబల్స్ వస్తాయి. ఇక్కడ ఇది మార్కెట్ డెప్త్ గురించి చెప్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇది చార్ట్కి సంబంధించింది. ఇది మీరు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. బట్ వన్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు డిలీట్ అవ్వదు. ఇంకోటి దీని మీద క్లిక్ చేసి ఇంకోటి ఏదైనా యాడ్ చేసినప్పుడు ఇది మీకు కనిపించదు అనమాట. ఓకేనా? సో ఈ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మన ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్కి సంబంధించింది. ఇక్కడ కూడా మీరు బై సెల్ సింబల్స్ ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసినా మీకు ఆర్డర్ ప్యానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు ఆప్షన్ చైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది వస్తుంది. సో 5 కాంట్రాక్ట్స్ చూడాలనుకుంటే 5 కాంట్రాక్ట్స్, 10 కావాలంటే 10 అనమాట. మీ ఇష్టం, అది 15 వరకు ఇచ్చారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏ ఎక్స్పైరీకి సంబంధించి చూస్తున్నారంటే ఆ ఎక్స్పైరీని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా? సో వన్స్ మీరు ఎక్స్పైరీని ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాక పొజిషన్స్లోకి వెళ్తే, అంటే పొజిషన్స్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఈ పొజిషన్స్లోకి వస్తాయి. MTM, ఓకే,
హోల్డింగ్స్లోకి వెళ్తే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అవి ఇక్కడ వస్తాయి అనమాట. సో మీ మార్జిన్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంటాయి మీకు. సో ట్రేడింగ్ ఇక్కడ యూటిలైజేషన్లో మీరు ఎంత మీకు ఈరోజు ఛార్జెస్ ఎంత పడ్డాయి అనేది కూడా మీకు ఆ రోజే చూడవచ్చు. ఓకే, సో మార్కెట్లో మీకు స్క్రీనర్స్ అవి ఉంటాయి. సో ఇవి ఎప్పుడు నేను యూస్ చేయను, ఎందుకంటే నేను స్టాక్స్లో ట్రేడ్ చేయను. సో ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకుండా మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు బాస్కెట్ మీద క్లిక్ చేస్తే బాస్కెట్ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మార్జిన్స్ కూడా మనకు మంచిగానే ఇస్తారనమాట. మీరు ఫార్ ఓటీఎం ఆప్షన్స్ కూడా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోంచి బై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. సో ఆ బెనిఫిట్స్ కోసమే నేను ఇక్కడైతే ఉన్నాను అనమాట. మనకి మీరు ఏవైతే మంచి ప్లాట్ఫామ్స్ అనుకుంటారో వాటిలో ఫార్ ఓటీఎమ్స్ని బై చేయరు, బట్ నాకు మార్జిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి నేను హెడ్ చేస్తాను పొజిషన్ని. అప్పుడు నాకు ఫార్ ఓటీఎం కావాల్సి ఉంటుంది. సో దానికోసం ప్లస్ ఫ్రీ బ్రోకరేజ్ అనమాట ఈ ప్లాట్ఫామ్లో. సో ఆ రెండింటి కోసమే నేను ఈ ప్లాట్ఫామ్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది ఫ్రీ అకౌంటే, మీరేం పే చేయనక్కర్లేదు. 0 రూపీస్ అనమాట. ఎవరు కూడా ₹1 కూడా ఛార్జ్ చేయరు. ప్లస్ బ్రోకరేజ్ కూడా ఏం తీసుకోరు అనమాట వీళ్ళు. ఓకే, సో ప్లాట్ఫామ్లో అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే కనిపించవు. సో మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు కూడా మీకు అంటే ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఫైర్స్ ప్రతిసారి నేను ఇంతకుముందు యూస్ చేసేవాడిని. ఫైర్స్ మార్నింగ్ టైంలో మీరు ఓపెన్ చేయండి, చార్ట్స్ ఓపెన్ అవ్వు, మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే అది ఎగ్జిట్ అవ్వలేరు, అది చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. బట్ ఈ ప్లాట్ఫామ్లో ఇది మీరు అనుకోవచ్చు ఇది చీప్ ప్లాట్ఫామ్ అని. దీన్ని చాలామంది చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తుంటారు మన తెలుగు వాళ్ళలోనే. నేను చాలా కమెంట్స్ కూడా చూసాను అనమాట దీని మీద. ఎక్సలెంట్ ప్లాట్ఫాము. మీకు మార్నింగ్ 9:15 నుంచి కూడా మీకు ఆర్డర్స్ సీమ్లెస్గా అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లం అస్సలు రావన్నమాట. టెక్నికల్ గ్లిచెస్ అని అవని ఇవని. ఓకేనా, సో చాలా మంచి ప్లాట్ఫాము. సో నేను దీన్ని అయితే ప్రిఫర్ చేశాను అనమాట ఓవర్ అదర్ ప్లాట్ఫామ్స్. సో మీరు లేదు నాకు కొంచెం ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. బట్ నేను ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఇది సరిపోతుంది అనుకున్నాను కాబట్టి నేను దీన్ని యూస్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇది ఫిన్వేషియాకి సంబంధించి ఇది సిమిలర్ టు మనకి ట్రేడింగ్ వ్యూ లాగే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆర్డర్స్ మీదకి వెళ్తే మీకు బాస్కెట్ ఆర్డర్స్ ఇవి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ బాస్కెట్ మీద క్లిక్ చేస్తే న్యూ బాస్కెట్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, సింపుల్ ప్లాట్ఫామ్. ఓకేనా, సో 5 వాచ్ లిస్ట్ డిఫాల్ట్ వాచ్ లిస్టులు ఇవి. సో వీటిలోకి మీ స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే. సో కార్ట్ మీద క్లిక్ చేశారంటే మీకు రీసెంట్ బాస్కెట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి నేను యూస్ చేసిన బాస్కెట్ అయితే ఉంది. ఓకే, సో చాలా సింపుల్ ప్లాట్ఫాము, లిమిటెడ్ ఆప్షన్స్ ఏముంటాయి, బట్ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇది 0 బ్రోకరేజ్ కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. దీని అకౌంట్ ఓపెనింగ్ రెఫరల్ లింక్ కూడా ఇస్తాను. రెఫరల్ లింక్ వల్ల దీనివల్ల ఏమి యూస్ ఏమి ఉండదు, బట్ మీరు ఓపెన్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే రేపటి రోజున మనకి ఏదైనా అంటే మనం ఏదైనా దీంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తే మనమంతా ఒక గ్రూప్లో ఉంటాం కాబట్టి నేను మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, ఒక ఇండివిజువల్లా కాకుండా ఒక గ్రూప్లో ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే రెఫరల్ లింక్ ఇస్తున్నాం. వీళ్ళు అసలు బ్రోకరేజీలు అయినప్పుడు మనకి వీళ్ళు కమిషన్ కూడా ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు. కాకపోతే వాళ్ళు ఏందో కూపన్స్ అవి ఇవన్నీ పెట్టారు, అవి నేనైతే గమనించలేదు. ఓపెన్ చేయాలనుకుంటే ఈ అకౌంట్ ద్వారా ఓపెన్ చేయండి. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఒక గ్రూప్గా వెళ్ళి అడగడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, సో వీళ్ళు అంటే ఈ ప్లాట్ఫామ్ కొలాప్స్ అయిపోద్ది, వీళ్ళు బ్రోకరేజ్ లేదు కదా అనుకోవద్దు. వాళ్ళు క్లియర్గా వాళ్ళ ప్లాట్ఫామ్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది ఈ సంవత్సరము ఇంతకుముందు సంవత్సరం బిల్డ్ అయిన ప్లాట్ఫామ్ కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే థీమ్తో ముందుకెళ్తున్నారు అనమాట. ఓకేనా, 0 బ్రోకరేజ్ అనేది అందరూ 0 బ్రోకరేజ్ అని చెప్తారే కానీ 0 బ్రోకరేజ్ ఎవరు ఇవ్వట్లేదు, ఒక్క ఫిన్వేషియా తప్ప. ఓకేనా, సో నేను వీళ్ళనైతే ఎంకరేజ్ చేస్తాను. మిగతా వాళ్ళు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని ఈ ప్లాట్ఫామ్లో చెప్తాను. సో అకౌంట్స్ ఫ్రీ కాబట్టి మీరు ఓపెన్ చేసుకుంటే మీకు నష్టం ఏమి లేదనమాట. ఓకేనా, సో మీకు ఎప్పుడైనా వీలైతే ట్రేడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో ఇది ఫిన్వేషియాకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.